హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ బగారా రైస్. భోజన ప్రియులు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ స్టైల్ ది బెస్ట్ బగారా రైస్ ను ఎంతో సింపుల్ గా ఈజీగా మినిమం ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక అనాస పువ్వు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తరువాత 1.5 స్పూన్ సాజీరా వేసుకొని కలుపుకోవాలి. బగారా రైస్ కు మసాలాలు తగిన క్వాంటిటీలో వేస్తేనే అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాటును బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా 1-2 సార్లు కలుపుకోవాలి. ఆనియన్స్ మెత్తబడి లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి. బగారా రైస్ రెట్టింపు రుచిగా రావాలి అంటే ఈ మసాలాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవ్వాలి. మసాలాలు బాగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకున్న తరువాత గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్ ను వేసుకోవాలి. ఈ రైస్ 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానడం వలన రైస్ కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. ఫ్రై అయినటువంటి మసాలా దినుసుల్లో నానబెట్టుకున్న రైస్ ను వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలపడం వలన రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ ను పోసుకోవాలి. అదే బాస్మతి రైస్ కి అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ ను పోసుకోవాలి. రైస్ ను వాటర్ లో బాగా కలుపుకున్న తరువాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయాక మూత తీసి ఒక సైడ్ నుంచి రైస్ ను నెమ్మదిగా ఇలా చూస్తే పొడి పొడిగా ఉండాలి. అప్పుడే బగారా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. అంతేనండి, మంచి బిర్యానీ స్మెల్ తో వేడి బగారా రైస్ రెడీ. ఈ బగారా రైస్ లోకి చికెన్, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే మరెంతో ఇష్టపడి తింటారు. ఈ స్టైల్ బగారా రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు నిమిషాల్లో టేస్టీ ఫుడ్ ను ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తే ఈ రెసిపీని ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు ఎంతో ఇష్టపడి తింటారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.